సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ చాలా రోజులు అయితే అవుతుంది వీడియోస్ చేసి. అండ్ చాలా మందికి అయితే కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. అండ్ డిగ్రీ సర్టిఫికేట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అండ్ అలాగే ఎగ్జామ్ డేట్స్ కానీ అండ్ టైం టేబుల్స్ కానీ చాలామంది అయితే అడుగుతున్నారు. డెఫినెట్గా మీకు ఫ్యూచర్లో ఇలాంటి అప్డేట్స్ అయితే తప్పకుండా వస్తాయి. సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే, అండ్ చాలామంది ఏంటంటే ఎస్ఎస్సి అకౌంట్ అనేది అండ్ కంప్లీట్గా యూట్యూబ్లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడా లేదు. అయితే మీకు ఎస్ఎస్సి అకౌంట్ అంటే ఏంటి, దీన్ని ఎట్లా మనం అప్లై చేసుకోవాలి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఎవరికి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అనేది మాట్లాడుకుందాం. డెఫినెట్గా వీడియోని చివరికి చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు. సో ఈ ఎస్ఎస్సి అకౌంట్ అంటే సుకన్య సమృద్ధి యోజన. అంటే ఇది ఎక్కువ బెనిఫిట్స్ ఎవరికి ఉంటాయంటే, ఇంట్లో ఎవరికైతే ఆడపిల్ల ఉంటుందో ఆ ఆడపిల్లకైతే బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎదిగే కొలది వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ పర్పస్ కానీ వాళ్ళ యొక్క మ్యారేజ్ పర్పస్ కోసమైనా డబ్బులు సేవ్ చేసుకుంటాం కదా. ఈ సేవ్ చేసుకున్న డబ్బులు అనేవి ఒక 21 ఇయర్స్ దాటిన తర్వాత ఈ అమౌంట్ అనేది మనకు రావడం జరుగుతుంది. అయితే మనకి ఈ అమౌంట్ అనేది 18 ఇయర్స్ దాటిన తర్వాత 50% అమౌంట్ అయితే వస్తుంది. అదే 21 ఇయర్స్ ఎప్పుడైతే వచ్చాయో కంప్లీట్గా ఆ అమౌంట్ అంతా మనం ఎంతవరకు అయితే సేవ్ చేసుకున్నామో దాంతోపాటు ఇంట్రెస్ట్ రేట్ కూడా 8.2% అయితే ఉంటుంది. ఈ రెండు కంప్లీట్ కలుపుకొని మనకి ఈ అమౌంట్ అనేది వాళ్ళు అండ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే మనకి ఈ ఎస్ఎస్సి అకౌంట్ అనేది ఎక్కడైతే ఓపెన్ చేసుకోవాలి, అయితే నేను కంప్లీట్గా దీని గురించి అయితే నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను. నాకు సంబంధించిన దానికి సంబంధించిన రిలేటెడ్గా సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ నాకు కంప్లీట్గా దొరకలేదు. అయితే ఎక్కడైతే నేను ఈ ఎస్ఎస్సి అకౌంట్ అనేది ఓపెన్ చేశానో ఆ ఒక బ్యాంక్ మేనేజర్ని అయితే నేను మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు కంప్లీట్గా క్లారిటీగా అయితే చెప్తాను. ఆల్రెడీ నేను అకౌంట్ అనేది ఓపెన్ అయితే చేశాను. అంటే నా పేరు మీద కాదు, పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద ఓపెన్ చేసి కంప్లీట్గా మీకు ఆ బుక్ కూడా చూపిస్తాను. అయితే నేను ఫస్ట్ వన్, ఈ ఎస్ఎస్సి అకౌంట్ అనేది మనం బ్యాంక్లో ఓపెన్ చేస్తే మంచిదా లేకుంటే పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేస్తే మంచిదా అని చాలామంది అయితే అడుగుతున్నారు. మ్యాక్సిమం ఏంటంటే చాలామంది పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేస్తారు. బ్యాంక్లో అయితే మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. పోస్ట్ ఆఫీస్లో అయితే ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఎట్లా ఉంటుంది అనేది ఆల్రెడీ నేను యూట్యూబ్లో చూసాను. అయితే 2-3 వీడియోస్ అయితే కొంతమంది కొన్ని ఛానల్స్ వాళ్ళు పెట్టారు. అదైతే కంప్లీట్గా అయితే అది కరెక్టే. ఎందుకంటే వాళ్ళు మన పోస్ట్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఎస్ఎస్సి అకౌంట్ సంబంధించిన అప్లికేషన్ అడిగితే వాళ్ళు ఇస్తారు. ఆ అప్లికేషన్తో పాటు మనం ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలంటే ఈ యొక్క పాప యొక్క బర్త్ సర్టిఫికేటు, పాప యొక్క ఆధార్ కార్డు అండ్ తన యొక్క మెంటర్ ఎవరైతే ఉన్నారో అంటే ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఏంటంటే ఒకటి ఆధార్ కార్డు, వాళ్ళ పాన్ కార్డు అండ్ వాళ్ళ యొక్క మెమో ఏదైనా ఉంటే వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే మ్యాక్సిమం నేను అప్లై చేసినప్పుడు ఏం అడిగారంటే పాప యొక్క బర్త్ సర్టిఫికేటు అండ్ ఆధార్ కార్డు అండ్ వాడి యొక్క ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఫాదర్ యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు అయితే అడగడం జరిగింది. ఈ 4 సబ్మిట్ చేస్తే మనకి ఎస్ఎస్సి అకౌంట్ అనేది కంప్లీట్ అవుతుంది. అయితే మనకి దీనికి అమౌంట్ ఎంత డిపాజిట్ చేసుకోవాలి అని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. స్టార్టింగ్ వచ్చేసి మనం 250 రూపీస్ అయితే అండ్ పే చేసుకోవాల్సి ఉంటుంది. 250 నుంచి ఎక్స్ట్రా ఎంతైనా పే చేసుకోవచ్చు. 250 నుంచి తగ్గకూడదు. 250 నుంచి నేను 500 రూపీస్ అయితే నేను అండ్ డిపాజిట్ చేయడం జరిగింది. ఈ అమౌంట్ డిపాజిట్ చేసిన తర్వాత మనకి వాళ్ళు మన యొక్క అకౌంట్కి అయితే వీళ్ళు అమౌంట్ డిపాజిట్ చేసిన తర్వాత వీళ్ళు ఒక పాస్బుక్ అయితే ఇస్తారు. ఇది ఎప్పట్లో మనకి మెచ్యూరిటీ అవుతుంది అండ్ టైం మెచ్యూరిటీ ఎంతవరకు ఉంది అనేది వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు పాస్బుక్లో అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. మీకు కంప్లీట్గా ఇప్పుడు పాస్బుక్ అయితే చూపిస్తాను. సో చూసారు కదా, ఇది సుకన్య సమృద్ధి యోజన అండ్ పాప పేరు మీద అయితే నేను అకౌంట్ అయితే ఓపెన్ చేశాను. వాళ్ళు ఇచ్చిన బుక్ అయితే ఇది. అయితే మనకి ఈ బుక్లో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో ఇక్కడ పాప యొక్క నేము, అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబర్, అలాగే ఎప్పుడు మనకి మెచ్యూరిటీ అవుతుంది, డేట్ ఆఫ్ బర్త్ అండ్ డేట్ ఆఫ్ మెజారిటీ అండ్ డేట్ ఆఫ్ మెచ్యూరిటీ. ఇది నాకు వచ్చేసి 2045లో అయితే నీకు 45లో అయితే అవుతుంది మెచ్యూరిటీ. అప్పటి వరకు మనం అండ్ ఇయర్లీ 1,50,000 వరకు అయితే మనం డిపాజిట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇదైతే ఇయర్లీ మినిమం 250 రూపీస్ అయినా డిపాజిట్ చేస్తే మనకి అకౌంట్ అనేది హోల్డ్ అయితే అవ్వకుండా ఉంటుంది. మినిమం 250 రూపీస్ అయితే ప్రతి ఒక్కరు అమౌంట్ అయితే డిపాజిట్ చేయండి. మీకు మంత్లీ ఏమైనా మీరు ఇన్కమ్ సోర్స్ అనేది మీకు ఎక్కడి నుంచైనా వచ్చి ఉంటే డెఫినెట్గా 1000 రూపీస్ అనేది మీరు డైలీ అంటే మంత్లీ డిపాజిట్ చేస్తే
ఎప్పుడైతే 2045 వస్తుందో అప్పటికి మీకు ఒక 5,40,000 వరకు అయితే మీకు ఇన్కమ్ అయితే రావడం జరుగుతుంది. ఈ 5,40,000 ఏంటంటే మీ యొక్క పాప చదువుకు కానీ మీ యొక్క పాప పెళ్ళికి కానీ ఇవైతే ఉపయోగపడుతుంది. అందుకోసం తప్పకుండా మీరు ఎస్ఎస్సి అకౌంట్ అనేది ఎవరైనా ఓపెన్ చేయలేకపోతే తప్పకుండా ఓపెన్ చేయండి. మీ ఆడపిల్ల చదువుకు కానీ మీ ఆడపిల్ల యొక్క పెళ్ళికి కానీ ఉపయోగపడుతుంది. అందుకోసం అండ్ ఇది ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనిపించింది. అంటే నాకు చాలామంది పేరెంట్స్ అయితే అడిగారు ఏదైనా ఒక టిప్స్ లాంటివి ఏమైనా అంటే ఎట్లాంటివి కూడా ఒకసారి చెప్తే మీకు యూజ్ అవుతాయి కదా, అంటే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా. ఆల్రెడీ నేను దీని గురించి చెప్పాలా వద్దనేది నాకు నేనే 2 సార్లు క్వశ్చన్ చేసుకున్నాను. అంటే ఇది ఎవరికి ఉపయోగపడుతుంది, ఇది ఎందువరకు ఉపయోగపడుతుంది అనేది నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటే ఓకే అంటే యూట్యూబ్లో ప్రాపర్గా దీన్ని చెప్పడానికి ఎవరు రాలేదు కాబట్టి మనం ప్రాపర్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్దాము. ఉపయోగపడితే తప్పకుండా ఒక నలుగురికి ఉపయోగపడితే మంచిదే కదా అనే ఉద్దేశంతో అయితే నేను వీడియో చేశాను. సో ఇది కంప్లీట్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. తప్పకుండా మీకు నా మెయిల్కి అయితే మెయిల్ చేయండి prasad779912. మీకు ఏ డౌట్ ఉన్నా నేను క్లారిటీగా అయితే మీకు చెప్తాను. అందులో నా నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది గైస్ ఓవరాల్గా మనం ఎస్ఎస్సి అకౌంట్ సంబంధించి మీరు కంప్లీట్గా ఫైనల్గా మీకు క్లారిటీగా అయితే ఒకటి చెప్పేస్తాను. మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎస్ఎస్సి ఫామ్ అడిగితే ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్లో మీరు ఒక 4 ఫొటోస్ అయితే పెట్టుకోవాలి. ఫాదర్ యొక్క 2 ఫోటోలు అండ్ పాప ఫోటోలు అయితే 2 ఉండాలి. ఈ 4 ఫోటోలు పట్టుకున్న తర్వాత ఈ 4 ఫోటోలు కూడా ఫామ్లో అయితే పెట్టాలి. ఇక ఫాదర్ యొక్క ఒక 10 సిగ్నేచర్లు అయితే ఉంటాయి, 10 సంతకాలు అయితే పెట్టాలి. ఈ ఫామ్లో పాప యొక్క డేట్ ఆఫ్ బర్త్ అలాగే పాన్ కార్డు ఉండదు కాబట్టి ఆధార్ కార్డు, బేబీ ఆధార్ కార్డు ఉంటుంది కదా, బేబీ ఆధార్ కార్డు అండ్ అలాగే డేట్ ఆఫ్ సర్టిఫికేట్లు ఏదైతే ఉందో డీటెయిల్స్ అన్నీ ఫిల్అప్ చేయాలి. అండ్ పర్మనెంట్ అడ్రస్ అండ్ టెంపరీ ప్రస్తుతం ఉన్న అడ్రస్ ఇవన్నీ కూడా ఫిల్అప్ చేసిన తర్వాత సేమ్ యాజ్ డీస్గా ఫాదర్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేయాలి. ఫిల్అప్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి నామినీని ఎవరైతే మీరు ఇవ్వదలుచుకుంటున్నారో ఆ నామినీ యొక్క డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. నామినీ యొక్క డీటెయిల్స్ ఏంటంటే వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ యొక్క అడ్రస్ అనేది కంప్లీట్గా ఇచ్చిన తర్వాత ఇవన్నీ కంప్లీట్ చేసుకొని వాళ్ళ యొక్క సిగ్నేచర్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని దాంతోపాటు బర్త్ సర్టిఫికేటు అండ్ ట్యాగ్ చేయాలి. దాంతోపాటు యాడ్ చేసిన తర్వాత అండ్ ఫాదర్ యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు వీటిని కూడా మేము యాడ్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు 1 డేలో ఇవన్నీ వెరిఫికేషన్ చేసుకొని సబ్మిట్ చేస్తారు వాళ్ళు. ఇవన్నీ అప్లై చేసుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ డే అయితే మిమ్మల్ని పిలిచి దాని యొక్క సంబంధించి పాస్బుక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది చూసారు కదా పాస్బుక్ వచ్చేసి ఇది సుకన్య సమృద్ధి యోజన యొక్క పాస్బుక్. ఇది అంటే ఈ బుక్ అనేది మనం పోస్ట్ ఆఫీస్లో ఇచ్చారు. అయితే మీరు ఎస్బీఐలో అయినా ఓపెన్ చేసుకోవచ్చు అండ్ ఆంధ్ర బ్యాంక్లోనే ఓపెన్ చేసుకోవచ్చు, ఎక్కడైనా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. కాకపోతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కడ మనకి ఎక్కువ ఉంటుందో అక్కడ ఓపెన్ చేసుకుంటే మనకి ఫ్యూచర్లో అయితే ఉపయోగపడుతుంది. అందుకోసం అయితే ఓపెన్ చేయండి. సో మీరు మళ్ళీ ఈ అకౌంట్ నుంచి ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండ్ ట్రాన్స్ఫర్ అంటే ఎస్బీఐకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, మళ్ళీ ఇంకా ఎక్కడ యూనియన్ బ్యాంక్ అయినా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో కంప్లీట్గా మీకు ఇది ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.